హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్. 2025లో మనం యూట్యూబ్ నుంచి కానీ ఒక వెబ్సైట్ నుంచి కానీ బ్లాగ్ నుంచి కానీ మనీ ఏం చేయాలంటే మనకు మానిటైజేషన్ అయితే అయి ఉండాలి. సో యూట్యూబ్లో మనకు కంటెంట్ మానిటైజేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ అట్లాగే వెబ్సైట్లో కానీ బ్లాగ్లో కానీ మనకు యాడ్సెన్స్ అప్రూవ్ అయి ఉండాలి. ఈ అప్రూవల్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం వీటి ద్వారా మనీ అయితే ఏం చేయొచ్చు. జనరల్గా ఒక వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ మనం యాడ్సెన్స్ అప్రూవల్ అయితే మనం వెబ్సైట్లలో వచ్చే యాడ్స్ని బట్టి మనకు మనీ అయితే పే చేస్తారు. సో ఈ యాడ్స్ నుంచి వచ్చే మనీ అనేది యాడ్సెన్స్లో మనకు $100 కంప్లీట్ అయితేనే మనం విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ మీకు యూట్యూబ్లో ఉంటుంది. సో యూట్యూబ్లో మనకు కంటెంట్ మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి మనం మానిటైజేషన్కి అప్లై చేస్తే యూట్యూబ్ అప్రూవ్ చేస్తే మన ఛానల్లో యాడ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఈ ప్రాసెస్ కాకుండా మీకు ఒక బెస్ట్ వెబ్సైట్ త్రూ మనం కంటెంట్ మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్లో కానీ బ్లాగ్లో కానీ మనకి ఎక్కువ ట్రాఫిక్ అవసరం లేకుండా మనం యాడ్స్ని అయితే డిస్ప్లే చేయొచ్చు. ఆ వెబ్సైట్ పేరే మాంటాగ్. సో మాంటాగ్ అంటే ఏంది? మాంటాగ్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఏఐ పవర్డ్ మానిటైజేషన్ ప్లాట్ఫామ్. దీంట్లో మనము ఒక వెబ్సైట్ని కానీ లేదంటే ఒక సోషల్ మీడియా అకౌంట్ని కానీ మనం యాడ్ చేసేసి లింక్లను అయితే మనం డిస్ప్లే చేయొచ్చు. సో వీటి ద్వారా వచ్చే మనీ మన అకౌంట్లో యాడ్ అవుతుంది. మాంటాగ్ అనేది ఎందుకు బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే దీంట్లో మనకు ఇన్స్టాంట్ అప్రూవల్ వస్తుంది. అంటే మనం ఒక వెబ్సైట్ను యాడ్ చేయగానే 1 to 2 minutesలో మన వెబ్సైట్ అనేది అప్రూవ్ అవుతుంది. సో గూగుల్లోకి వెళ్ళి montag.com అని టైప్ చేయండి. వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మానిటైజ్ ఎవ్రీ ఆడియన్స్ టైప్ అని చెప్పి, అంటే మనం దీంట్లో ఒక వెబ్సైట్, సోషల్ మీడియా ట్రాఫిక్, టెలిగ్రామ్ యాప్, ఇట్లా మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. దీంట్లో మెయిన్గా వచ్చేసి మనకు కొన్ని యాడ్ ఫార్మాట్స్ ఉన్నాయి. వాటిలో చూడండి పుష్ ఫార్మాట్. సో ఈ విధంగా మీకు యాడ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. వింటేజ్ బ్యానర్స్, ఇన్ పేజ్ పుష్, తర్వాత స్మార్ట్ లింక్, ఇంటర్స్టియల్, ఇట్లా డిఫరెంట్ యాడ్ ఫార్మాట్స్ అయితే మనకు మాంటాగ్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ దీంట్లో మనకు మనీ అనేది మినిమం $5 కంప్లీట్ అవ్వగానే మన పేపాల్ అకౌంట్ కానీ వేరే ప్లాట్ఫామ్ త్రూ మనం మనీ విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాల్ ప్రాసెస్ కూడా మనకు చాలా సింపుల్గా ఉంటుంది. సో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత సో వెబ్సైట్లో ఇక్కడ మనకు సైన్ అప్ అనే బటన్ ఉంటుంది. సైన్ అప్ బటన్ పైన క్లిక్ చేసేసి మనం అకౌంట్ను క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి త్రూ అన్న అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్ త్రూ అన్న అకౌంట్ క్రియేట్ చేసుకో. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మనీ ఎంతైతే ఎన్ అయిందో అక్కడ చూపిస్తుంది. దీంట్లో మెయిన్గా మీరు ఏ ఫార్మాట్లలో మనీ ఎర్న్ చేయొచ్చు అంటే ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది వెబ్సైట్ త్రూ, సోషల్ ట్రాఫిక్, టెలిగ్రామ్, మినీ యాప్. ఇక్కడ మనం ఒక వెబ్సైట్ను యాడ్ చేస్తే మన వెబ్సైట్లో యాడ్స్ డిస్ప్లే అవుతాయి. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే షార్ట్స్, రీల్స్, వీటిలో మనం డైరెక్ట్ లింక్ను పోస్ట్ చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్లో కూడా మనం లింక్స్ని పోస్ట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్, సైట్స్, టెలిగ్రామ్, మినీ యాప్, డైరెక్ట్ లింక్, పేమెంట్స్, ఇన్సెట్స్ చూపిస్తుంది. సో ఇక్కడ సైట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వెబ్సైట్ను యాడ్ చేయాలి. సో వెబ్సైట్ని యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ సైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ వెబ్సైట్ని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీరు వెబ్సైట్ని యాడ్ చేస్తే మనకు వెబ్సైట్లో ఒక కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఆ కోడ్ను మన వెబ్సైట్లో యాడ్ చేసి మనకి ఇక్కడ అప్రూవ్ అయితే వస్తుంది. సో ఇక్కడ వెరిఫైడ్ అని వచ్చింది. చూడండి, మనకు ఒక 1 minute తర్వాత సైట్ అయితే వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మరి మనకు సైట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే చూడండి. సో ఇక్కడ నా సైట్లో ఇక్కడ మీకు ఒక యాడ్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ పాపప్ బాక్స్. సో ఈ విధంగా మనకు యాడ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ నేను ఇక్కడ అప్రూవ్ చేశానో ఇప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ నాకు 2 type ఆఫ్ యాడ్స్ వచ్చాయి. సో ఇక్కడ సో ఇట్లా మీరు ఈ యాడ్స్ను డిస్ప్లే చేసిన తర్వాత మనకు యాడ్స్ పైన క్లిక్ చేస్తే మనకు ట్రాఫిక్ను బట్టి మనీ అయితే ఎర్న్ అవుతుంది. సో ఇక్కడ వెరిఫై అయిన తర్వాత మనకు సైట్లో యాడ్స్ వస్తాయి. అండ్ టెలిగ్రామ్ యాప్ త్రూ కూడా మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ డైరెక్ట్ లింక్. సో డైరెక్ట్ లింక్ ఏంటంటే మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఇక్కడ స్టేటస్లో ఇట్లా డిఫరెంట్ ప్లేస్లలో మనం ఈ లింక్ను యాడ్ చేసేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. జస్ట్ యాడ్ డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కాపీ పైన క్లిక్ చేసేసి మీరు ఆ లింక్ను పేస్ట్ చేయొచ్చు. సో ఈ లింక్ ఇప్పుడు ఎట్లా ఓపెన్ అవుతుందో చూద్దాం. సో చూడండి, లింక్ని ఎంటర్ చేయగానే వేరే వెబ్సైట్లోకి ఇది రీడైరెక్ట్ అవుతుంది. సో ఎవరన్నా ఇక్కడ క్లిక్ చేసేసి ఏదన్నా లాగిన్ అయినా సైన్ అప్ అయినా అక్కడ మనకు అకౌంట్లో మనీ అయితే యాడ్ అవుతుంది. సో ఈ లింక్ని మీరు యూట్యూబ్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం ఈ డైరెక్ట్ లింక్ని యాడ్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేమెంట్ అనేది మనకు పేపాల్ అకౌంట్ త్రూ
ఇట్లా డిఫరెంట్ వాటిల్లో చూపిస్తుంది. మీరు మినిమం $5 కంప్లీట్ అయిన తర్వాత మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్సైట్స్ అంటే మనకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. మీరు ఈ మోన్టాగ్ అకౌంట్ను రిఫర్ చేస్తూ మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మీరు రిఫర్ చేసిన ప్రతి అకౌంట్ లాగిన్ నుంచి మీకు 5% రిఫరల్ రెవెన్యూ అయితే వస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిఫర్ చేసినప్పుడు వాళ్ళు దీంట్లో సైన్ అప్ అయితే మీకు 5% రెవెన్యూ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం మోన్టాగ్ అనే వెబ్సైట్ నుంచి మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. మీరు బ్లాగ్స్ రాస్తూ, వెబ్సైట్ రన్ చేస్తూ, లేదంటే మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లలో అంటే ఫేస్బుక్లో డిఫరెంట్ ప్లేస్లలో మనం ఈ లింక్స్ని పోస్ట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇది జెన్యూన్ ట్రస్టెడ్ వెబ్సైటు. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి కానీ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఎలాంటి స్కామ్ అయితే ఉండదు. మీరు ఇది మోన్టాగ్ అనేది స్కామా లేకపోతే జెన్యూన్ అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాతనే దీంట్లో లాగిన్ అవ్వండి.